హలో ఫుడీస్, వెల్కమ్ టు కిడోస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఫ్రైడ్ ఎగ్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ముందుగా ఒక కడాయి ఉంచుకొని అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని షెల్ రిమూవ్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల గుడ్డుకి ఉప్పు అనేది బాగా పడుతుంది, చప్పగా అనిపించదు. అందుకే సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలాకి మిక్సీ చేసుకోవాలండి. మసాలా గ్రైండ్ చేసుకోవడానికి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, లవంగం, యాలకులు, పట్ట అన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్సీలో మసాలా అనేది గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మసాలా గ్రైండ్ అయ్యేలోపు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఈ ఫ్రై అయిన ఎగ్స్ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎగ్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై చేసుకునేటప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మసాలాకి అంతా సరిపడేలాగా కలిపి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల అరోమా కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఆ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ స్మెల్ అనేది పచ్చిగా రాకుండా బాగా ఫ్రై అవుతుందండి. మసాలాలో బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అందులో యాడ్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ మసాలా అనేది ఎగ్కి మంచిగా సెట్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఎగ్ లోపల కూడా కొంచెం కారం, ఉప్పు అన్ని టేస్ట్లు అనేది తెలుస్తుంది అనమాట. ఎగ్ అనేది చప్పగా ఉండదు. అలా బాగా ఫ్రై అయినాక మూత పెట్టినప్పుడు చూడండి, ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది. అంటే కింద మసాలా అంతా కూడా బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. కానీ ఇంటికి వచ్చినప్పుడు నలుగురు తినాలి అంటే కొంచెం కర్రీ సరిపోదు కదా, అందుకే మనం గ్లాస్ వాటర్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. వాటర్ యాడ్ చేసి ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలండి. అలా బాయిల్ అవ్వడం వల్ల ఎగ్ కూడా గట్టిపడి టేస్ట్గా ఉంటుంది. అంటే మెత్తగా కాకుండా జ్యూసీగా కాకుండా కొంచెం తినాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎగ్స్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా మసాలా పెట్టి ఎగ్ చేయడం వల్ల. అంతేనండి, మూత పెట్టి వదిలేసి 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వదిలేస్తే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నూనె అంతా కూడా పైకి వచ్చేసింది. అంటే కింద మసాలా ఉండిపోయింది, పైకి ఆయిల్ వచ్చేసిందంటే
కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థం. ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెడీ అయిపోయిన కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని చపాతీకైనా, వేడివేడి రైస్కైనా, పూరీకైనా, రోటీకైనా, దేంట్లోకైనా రుచి అనేది అదిరిపోయేలా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టైం లేదనుకున్న వాళ్ళు 5 నిమిషాల్లో ఏ కర్రీ చేయాలని ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీని ప్రిఫర్ చేయండి. చాలా ఇష్టంగా నచ్చినట్లు తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe the Kiddos Kitchen channel for more videos.